శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే జగత్కర్త్రే చ స్థితిసంహాरहेतवे भवपाशविमुक्ताय दत्तात्रेय नमोस्तुते। ఎందుకంటే నీ నామాన్ని చెప్తూ ఉన్నా అలా డిమాండ్ చేసి అడిగే హక్కు భక్తులు మాత్రమే ఉంటుందమ్మా. కాబట్టి ఏది నీది కానప్పుడు నీకెందుకు వ్యామోహం? ఆయన శ్లోకాలు రాయమన్నాడు, ఈయన రాస్తానన్నాడు, ఆయన కండిషన్ ఈయన కండిషన్ పెట్టాడు, అలా వచ్చిందే జయం కావ్యము. అసలు గురువులు ఎందాక ఒకసారి వేదధర్ముడు అని ఒక ఋషి ఉండేవాట. ఆయన దగ్గర దీపకుడు శిష్యుడు ఉండేవాడు. గురువులు ఎంతమంది స్వామి అని అడిగాడు గురువుని పట్టుకొని. ఎంతమంది గురువులయ్యా, ఏ గురువుని పూజించాలో అందరూ గురువులే కదా అంటారు. దీనికి సమాధానం చాలా గొప్పగా ఉంటుంది. శంకరాచార్య వారు భజగోవిందంలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. ఆయన కూడా జటిలో ముండి లుంచి దర్శించకుండా సేవ చేసేవాడు నిస్వార్థ సేవాపరాయణుడు. ఆయన ఆ రకంగా సేవ చేయడం మొదలుపెట్టి ఆయన కావాల్సిన మొత్తం భక్తులు ఇస్తారు. ఆయన అడగడు, అన్న ఆయన దగ్గరికి వచ్చేస్తాయి. అది గురుత్వం అంటే ఇప్పుడు దత్తుడు ఉద్భవించాడు. దత్తాత్రేయ స్వామి పుట్టుకకి 2-3 రకాలు చెప్తారు. ఒకటి, అత్రి అనసూయ అనందరుగా పుట్టడానికి ముందు పసిబాలలుగా ఉయ్యాల్లో ప్రత్యక్షమైన కథ కూడా ఒకటి ఉన్నది.